ఇక కార్తీక పౌర్ణమి కావడంతో ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకి క్యూ కట్టారు. శివకేశవుల ఆలయాలు దైవనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరంలోని పూల్బాగ్ అయ్యప్ప స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నిర్వహించబోయే పడి పూజ, జ్వాలా తోరణం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. కార్తీక మాసం, అందులోనూ కార్తీక పౌర్ణమి కావడంతో ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి మనం చూసుకున్నట్లయితే మహిళలు ప్రత్యేకించి నదీ స్నానాలు చేసి దీపాలు వెలిగించేటటువంటి సిచ్యువేషన్స్ మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా అరటి దొప్పల్లో స్వామివారికి అంటే అటు శివుడికి కావచ్చు, అదేవిధంగా శివకేశులు ఇద్దరికి కూడా పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం పూల్బాగున అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఇక్కడ చూస్తే ధ్వజస్తంభం వద్ద పెద్ద ఎత్తున అటు మహిళలు కావచ్చు, పురుషులు ప్రతి ఒక్క భక్తులందరూ కూడా దీపాలు వెలిగించి తమ యొక్క భక్తిని చాటుకున్నటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు చూసినా కానీ మనకి భక్తులు పెద్ద ఎత్తున మనకి క్యూ లైన్లో నిలబడి అటు అయ్యప్ప స్వామి దర్శనానికి, ఎందుకంటే పూల్బాగ్లో అయ్యప్ప స్వామి టెంపుల్ అని చాలా ఫేమస్. కార్తీక మాసంలో ముఖ్యంగా అయ్యప్ప స్వామి 45 రోజుల దీక్ష కూడా చేపడతారు మనకు తెలుసు. ముఖ్యంగా అంటే అయ్యప్ప స్వామి కాదు, శివుడిని కూడా పెద్ద ఎత్తున పూజిస్తారు వీళ్ళందరూ కూడా. అందుకోసం చుట్టుపక్కల భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం అయితే భక్తులు బారులు తిన్న పరిస్థితి. దానికి తగ్గట్టే సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు మనం చూసుకుంటే వారందరూ కూడా ప్రసాదాన్ని కూడా పంపిణీ చేస్తున్నటువంటి అవకాశాన్ని కూడా వీరందరూ కూడా కల్పించారు. దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు ఆలయ నిర్వాహకులు కావచ్చు, స్వాములు కావచ్చు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ఏర్పాట్లు చేశారు చెప్పండి, భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ కార్తీక మాసం 4 బుధవారాలు కూడా పొద్దున్న వేళ సుమారు 3000 మందికి ఆకుపూజ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పొద్దున్న ఆకుపూజ 3000 మందికి, మరియు 11 గంటల విளக்கு పూజ, సాయంకాలం 5 గంటలకి పవిత్రమైన పడి పూజ కార్యక్రమం, తదనంతరం దగ్గర జ్వాలాతానం, తదనంతరం సుమారు 10,000 మంది భక్తులకు కూడా ఆకుపూజ ఏర్పాటు దేవస్థానంలో కంపల్సరీ చేస్తారు. అందరు భక్తులు సహాయ సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం అవుతున్నాయి. మాకు తాలూకా భక్తులు కూడా సహకరించి ఇంకా బాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కమిటీ తరఫున అందిస్తున్నాం. అంటే సుమారు 10,000 మంది భక్తులు వస్తారు, దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారా? దాని దగ్గర ఎంతమందికి వచ్చినా ఎవరికి కూడా లేదు అనకుండా సాయంత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరి సమంటారు సార్, ప్రతి ఒక్కరికి కూడా. మీరు చెప్పండి. స్వామి శరణమయ్యప్ప, ఈరోజు చాలా పవిత్రమైన రోజు అండి. బుధవారం నాడు రావడం అనేది చాలా అదృష్టం అండి. అలాగే ఈరోజు బుధవారం స్వామివారికి ప్రీతైన రోజు అండి. అలాగే ఈ 4 బుధవారాలు కూడా సుమారు ఉదయం వేళ ఆకుపూజ, సంఘ సభ్యులు భక్తుల సహాయ సహకారాలతో రోజుకి బుధవారం కార్తీక మాసం 4 బుధవారాలు గాను సుమారు ఉదయం 3000 మందికి అందరికీ ఆకుపూజ ఏర్పాటు చేస్తున్నామండి. అలాగే ఈరోజు మన తాతీలు గురుస్వామి గారి ఆధ్వర్యంలోని సాయంకాలం 6 గంటలకి పడిపూజ అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఈ అలాగే పడిపూజ అనంతరం కూడా జ్వాలాతారణం కూడా జరుగుతుందండి. అలాగే ఈరోజు సుమారు రాత్రికి 6 గంటల పడిపూజ అనంతరం కూడా ఒక 5,000 మంది స్వాములు వచ్చి స్వామివారు దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొంది పడిపూజ అనంతరం కూడా జ్వాలాతారణం అనంతరం కూడా ఈ స్వాములందరికీ కూడా ఆకుపూజ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. స్వామివారు చాలా మహిమగల అయ్యప్ప స్వామి విజయనగరం దేవాలయానికి ఎంతో ప్రత్యేకత ఉన్నదండి. ఈ స్వామివారి దర్శించుకుంటే అన్నీ కూడా శుభాలు జరుగుతాయండి. స్వామివారిని నమ్ముకుంటే మాత్రం అన్ని స్వామివారిని దర్శించుకుంటే అన్ని రకాలుగా ఒక సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తానని ఉంటుందండి. అంచేతనే ప్రతి ఒక్క భక్తుడు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని, స్వామివారి ఆశీస్సులు ఉంటే మనకి అన్నీ ఉన్నట్లేనండి. స్వామియే శరణమయ్యప్ప. సో ఇది ముఖ్యంగా బుధవారం కార్తీక పౌర్ణమి పడడం చాలా అదృష్టంగా వీళ్ళందరూ కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా సాయంత్రం అటు పడి పూజ కావచ్చు, జ్వాలాతోరణం కావచ్చు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. సుమారు 5,000 మంది స్వాములతో నిర్వహిస్తున్నారైతే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో మరోపక్క మనం చూస్తుంటే భక్తులు ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వారి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.